హలో గైస్, వెల్కమ్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. రేపటి వెలుగు ఈ సినిమా ఈటీవీలో స్ట్రీమ్ అవుతుంది. యాక్చువల్గా ఈ సినిమా 2017లో వచ్చిన మలయాళం మూవీ. అక్కడ మంచి హిట్ అయింది అండ్ అవార్డ్స్ కూడా చాలానే వచ్చాయి. ఆల్మోస్ట్ 8 years తర్వాత ఇప్పుడు ఈ సినిమాని తెలుగులో డబ్ చేశారు. మరి ఈ సినిమా తెలుగులో వర్కౌట్ అయిందా లేదనేది రివ్యూలో చూద్దాం. బేసిక్ స్టోరీ ఏంటంటే, సుధా ఎలక్ట్రికల్ షాప్లో పనిచేసే చంద్రన్ని పెళ్లి చేసుకొని తన ఇంటికి వస్తుంది. కానీ తన ఇంటికి వచ్చాక తను అనుకున్నట్టు మ్యారేజ్ లైఫ్ ఉండదు. ఎందుకు లేదనేది సినిమాలో చూడాలి. సినిమా అయితే ఓకేసీగా ఉందంతే. యాక్చువల్గా చెప్పాలనుకున్న పాయింట్ బాగానే ఉంది, కానీ డెడ్ స్లో పేస్లో నరేట్ చేయడం, ప్రతి సీన్ సీరియల్ లాగా డ్రాగ్ చేయడం పెద్ద మైనస్ అనిపించింది. సినిమా స్లోగానే స్టార్ట్ అవుతుంది. సరే, స్టోరీ ప్రోగ్రెస్ అయితే కొంచెం బెటర్గా అవుతుందేమో అనుకున్నా, కానీ సినిమా ఎంత స్లోగా స్టార్ట్ అయిందో సేమ్ అదే టెంపోలో ఎండ్ అవుతుంది. యాక్చువల్గా డైరెక్టర్ ఇంటెన్షన్ అర్థమైంది. మ్యారిటల్ రేప్ని, డొమెస్టిక్ అబ్యూస్ని చాలా రియలిస్టిక్గా చూపించాలనుకున్నారు. బట్ ఈ సినిమా వచ్చి 8 years అవుతుంది. అప్పుడు అందరికీ షాకింగ్గా ఉండొచ్చు, కానీ ఇప్పుడు అంతేం ఉండదు. దానికి రీజన్ ఏంటంటే, ఈ పాయింట్స్ని చాలా సినిమాలో టచ్ చేశారు అండ్ ఈ పాయింట్స్ మీద చాలా సినిమాలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు 2024లో కూడా ఈ మ్యారిటల్ రేప్, డొమెస్టిక్ వైలెన్స్ అనేవి రిలేటబుల్ పాయింట్సే. కానీ ఈ కైండ్ ఆఫ్ నరేషన్తో చెప్తే చూడడం కష్టం. ఇప్పుడు ఇలాంటి పాయింట్స్ని కొంచెం లౌడ్గా చెప్పాలి. సినిమా రన్ టైం 1.5 hours ఉంటుంది, కానీ 3 hours సినిమా చూసిన ఫీలింగ్ వచ్చింది. యాక్చువల్గా నంబర్ ఆఫ్ సీన్స్ కూడా ఎక్కువగా లేవు సినిమాలో. సీన్స్ ఉన్నవి కూడా హీరో ఎలక్ట్రిక్ షాప్లో లేదా హీరో ఇంట్లో, ఇంతే. ఈ సినిమా అయితే అందరికి కనెక్ట్ అవ్వడం కష్టమే, లేడీస్కి మాత్రం కనెక్ట్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ యావరేజ్గానే ఉంది. ఇంకా సినిమాలో అడల్ట్ కంటెంట్ ఉందా అంటే ఎస్, అక్కడక్కడ ఉంది. యాక్టింగ్ విషయానికి వస్తే సుధాగా వినీతా కోషి బాగా చేసింది. తన హస్బెండ్ చంద్రన్గా దీపక్ పరంబోల్ కూడా బాగానే చేశాడు. ఇంకా రెస్ట్ ఆఫ్ ది క్యాస్ట్ ఉన్నంతలో పర్లేదు. టెక్నికల్గా సినిమా అయితే బాగుంది. ఫారెస్ట్లో ఎక్కడో కొండ మీద ఉంటుంది వాళ్ళ ఇల్లు, కేరళ, అందులోనూ ఫారెస్ట్లో ఇల్లు. సో విజువల్స్ అనేవి ఆబ్వియస్గా చాలా బాగుంటాయి. సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అంత గ్రేట్గా అయితే ఏం లేదు. డైరెక్టర్ రాహుల్ రిజీ నాయర్ రీసెంట్గా జయమందిరన్ వెబ్ సిరీస్ని డైరెక్ట్ చేశారు. యాక్చువల్గా ఈ రేపటి వెలుగు తన డెబ్యూ సినిమా. డొమెస్టిక్ వైలెన్స్ని చాలా రియలిస్టిక్గా ప్రజెంట్ చేశాడు, బట్ సీరియల్ లాగా నరేట్ చేశాడు. సరే, అలా ఉన్నా సరే అట్లీస్ట్ నంబర్ ఆఫ్ సీన్స్ అయినా ఎక్కువగా ఉండేలా చూసుకుంటే బెటర్గా ఉండేది. ఫైనల్గా రేపటి వెలుగు మంచి పాయింటే అండ్ విజువల్గా కూడా బాగుంది, కానీ సీరియల్ లాగా ఉంది. అందువల్ల ఈ సినిమా అందరిని ఎంగేజ్ చేయలేదు. లేడీస్కి అయితే కనెక్ట్ అవుతుంది, బట్ మిగతా వాళ్ళు అయితే ఈజీగా స్కిప్ చేయొచ్చు. దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.